అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, కొద్ది రోజుల క్రిందట శ్రీలంకలో ఏదైతే చర్చిలపై బాంబులతో ధ్వంసము చేసి కొద్దిమంది క్రైస్తవ సహోదరుల యొక్క ప్రాణాన్ని తమ పొట్టన పెట్టుకున్నారో, అలాంటి వారి కోసం ఖురాన్ మరియు హదీసులలో ఏం చెప్పబడింది అంటే, ఖురానే మజీదులో అల్లా తబారకు తాలా సెలవిచ్చాడు, ఒక మనిషిని అన్యాయంగా చంపినవాడు అతడు భూమండలంలో ఉన్నటువంటి సమస్త మానవులను చంపినంత పాపాత్ముడు అని ఖురాన్ చెబుతుంది. మరి హదీసులో దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, తన చేతితో లేదా తన నోటితో పొరుగు వారిని బాధ పెట్టేవారు ముస్లిమే కాదు అన్నారు. మరి అలాంటిది సోదరులారా, ప్రాణాలను తీసేసి అది ఏదో మంచి పనిగా ఒకవేళ ఎవరైనా ఒక ముస్లిం గనక అది ఏదో పుణ్యకార్యముగా భావిస్తే, అతడు ఖురాన్ మరియు హదీసుల యొక్క ఆధీనంలో, ఖురాన్ మరియు హదీసుల వెలుగులో అతడు ముస్లిం కాదని స్పష్టంగా అల్లా మరియు అల్లా యొక్క ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేయటం జరిగింది. అల్లా తబారకు తాలా సమస్త మానవులను కూడా ఇలాంటి నరమేధం సృష్టించేటువంటి దేశద్రోహుల నుంచి అల్లా రక్షించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.